అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 25. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 25లో ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డిలో రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పిలో రావడం జరుగుతుంది. గ్రూప్ బిలో 25 ఆర్థమెటిక్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఏఎల్పిలో 20 ఆర్థమెటిక్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియో మనం 11th March 2025 ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఒక జాకెట్ యొక్క మార్కెట్ ప్రైస్ 3000. ఒక దుకాణదారుడు 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఆ తర్వాత తగ్గించిన ధరపై మరొక 5% అదనంగా డిస్కౌంట్. ఈ రెండు డిస్కౌంట్లు చేసిన తర్వాత జాకెట్ ధర ఎంత అవుతుంది అన్నాడు. చూడండి, ఫస్ట్ 3000కు 10% అన్నాడు అంటే ఎంత అండి? 1000కి 10% అంటే 100. 3000కు 10% అంటే 300. ఓకే, సో ఇప్పుడు 300 తీసేస్తే 3000 ఎంత వస్తుందండి? 2700 వస్తుంది. 2700లో మళ్ళీ ఒక 5% అంట. చూడండి, 2700కి నేను 5% చేస్తున్నాను. ఎంత? 5/100. 5% అంటే అంతే కదా, 5/100. సో ఈ 2 zeros ఈ 2 zeros కట్ అయిపోతే నెక్స్ట్ 7 5ల 35, 3 5, 5 2ల 10, 1 10, 3 13, 135. ఈ 2700 నుంచి 135 తీసేద్దాం. ఎంత వస్తుంది? 135 తీసేయాలండి. తీసేస్తే 10, ఇక్కడ 10 అనుకుందాం. 10 నుంచి 5 పోతే 5. ఓకే, ఇక్కడ 9 నుంచి 3 పోతే 6. ఓకే, ఇక్కడ 6 నుంచి 1 పోతే 5. ఓకే, 2కి 2, 2 5 6 5. ఫైనల్ అమౌంట్ ఎంత ఇచ్చిండు? 2565. ఆప్షన్ 4. ఇట్లా కాకుండా వేరే తిరిగి కూడా చేయొచ్చు. ఎట్లా? అసలు మార్కెట్ ప్రైస్ ఎంత? 3000. 3 3 0 3000. డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? ఫస్ట్ 10% అంటే మిగిలింది ఎంత? 90%. 90/100. నెక్స్ట్ ఎంత ఇచ్చిండు? 5% ఇచ్చిండు అంటే మిగిలింది ఎంత? 95%. 95/100. ఇట్లా వేస్తే మనం డైరెక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినా మనకి ఇదే ఆన్సర్ రావడం జరుగుతుంది, 2565. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వర్తకుడు 120 మీటర్ల వస్త్రాన్ని అమ్మి 27 మీటర్ల అమ్మకం ధరంతగా లాభం పొందాడు. ఓకే, లాభ శాతం ఎంత? లాభం ఎంత వచ్చిందండి? 27 మీటర్లు లాభం వచ్చింది. 27. ఓకే, 27 కొన్న వేల చూడండి, 27 కొన్న వేల ఎంత అంటే 120 అమ్మితే మనకు ఆల్రెడీ 27 మీటర్లు లాభం వచ్చింది. అంటే మనం కొన్నది ఎంతకు మెజర్ చేసుకోవాలండి? 120 నుంచి 27 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది అప్పుడు? 120 నుంచి 27 తీసేస్తే 20కి 20 పోతే 7 పోతే 93 వస్తుంది. ఓకే, 93 మనం కొన్న వేల. ఎందుకు? నువ్వు 120 మీటర్లలో 27 మీటర్లు నీ లాభం. సో మనం 93 మీటర్లే కొన్నట్టు. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకే, సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 3ల 9, 3 1ల 3, 3 9లు 27. ఓకే, 9లు 27. నెక్స్ట్ 31తో చేసినప్పుడు, డైరెక్ట్ 31తో చేస్తున్నప్పుడు 33 మూళ్ళ ఎంత వస్తుందండి? 3 1ల 3, 3 3ల 9, 93 వస్తుంది. 100 నుంచి 93 తీసేస్తే 7. పాయింట్ పెట్టుకుంటే 0. అదే అంటే 70 అవుతుంది. 70 32లో తీసుకుందాం. 31 2లో తీస్తే ఎంత ఉంటుంది? 31 2లో 2 62. మనకు ఆల్రెడీ 70 ఉంది అంటే ఎంత? 80. పాయింట్ పెట్టుకుంటే ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 80 అవుతుంది. ఇంకో 2, 3.22 × 9. చూడండి, 9 2ల 18, 8 ఇక్కడ 1, 9 2ల 18, ఇది 1 19. ఓకే, 9 3 27, 1 28, 28. రెండింటి తర్వాత పాయింట్ కాబట్టి 8 9 తర్వాత పాయింట్ 28.9 అంటే అప్రాక్సిమేట్గా 29%. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈశాన్కు కోల్కతాకు 737 కిలోమీటర్లు ప్రయాణించాలి. సమయం 21 గంటలు. మొదటి 7 గంటలు అతని వేగం 49 km/h. తర్వాత 184 కిలోమీటర్ని 46 km/h వేగంతో ప్రయాణించాడు. మిగతా దూరాన్ని చేరుకోవడానికి ఎంత వేగంతో ప్రయాణించాలి? చూడండి, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత? 737. ఫస్ట్ మొత్తం పోవాల్సిన టైం 21 గంటలు. ఇది పక్కన పెట్టండి. మొదటి 7 గంటలు 49 km/hతో పోయిందంటే ఎంత దూరం పోయిందో చూద్దాం. ఇప్పుడు మనకి ఫార్ములా ఏందండి? వేగం = దూరం బై కాలం. దూరం అంటే d, కాలం అంటే t. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు? 7 గంటలు అతని వేగం 49 వేగం. ఎన్ని గంటలు? 7 గంటలు. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు దూరం వస్తుంది. ఎంత దూరం పోయింది అనేది.
ఓకే. సో 49 ఇంటూ 7 9 ఏళ్ళు ఎంత 63, 7 3 21, 7 4 28, 28 6 ఎంత 34, 28 6 34, 343 కిలోమీటర్లు పోయింది. ఓకే. నెక్స్ట్ 184 కిలోమీటర్లు పోయింది, అది కూడా యాడ్ చేస్తుంది చూడండి. అంటే మొత్తం డిస్టెన్స్ పోగా మిగిలిన టైంలో ఎంత దూరం పోయింది అనేది కావాలి. సో 184 కిలోమీటర్లు, 4 3 7, 8 4 12, 3 1 4 1 5, 527 కిలోమీటర్లు పోయింది. మొత్తం ఎంత పోవాలి 737 పోవాలి. ఇంకెంత ఎన్ని కిలోమీటర్లు బ్యాలెన్స్ ఉంది 737 నుంచి 527 తీసేస్తున్నా చూడండి ఎన్ని కిలోమీటర్లు బ్యాలెన్స్ వస్తుంది. 7 నుంచి 7 పోతే 0, 3 నుంచి 2 పోతే 1, 7 నుంచి 5 పోతే 2, 210 కిలోమీటర్లు పోవాలి ఇంకా. ఓకే. ఎంత టైం ఉంది మొత్తం టైం 21 గంటలు. ఆల్రెడీ ఇక్కడ 7 గంటలు వాడేసిండు. ఓకే. నెక్స్ట్ 184 కిలోమీటర్లు 46 గంటలు. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 146 గంటలు టైం ఇచ్చిండు. ఓకే. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత పోయిండు 184 పోయిండు, 184 పోయి టైం తెలియదు మనకి, టైం కనుక్కోవాలి. సో ఈ టైం అనేది ఇటు సైడ్ పోయిందంటే 46 అనేది ఇటు సైడ్ వస్తుంది. ఓకే. 46 4 అంటే చూడండి 40 ఇంటూ 4 120, 6 4 24, 120 అంటే 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్ పట్టింది. ఇక్కడ 7 గంటలు ప్లస్ 4 గంటలు ఎంత 11 గంటలు. ఓకే. 11 గంటలు ప్రయాణం చేసిండు. ఇంకెన్ని గంటలు ఉంది 21, టోటల్ 21 నుంచి 11 తీసేసి 10 గంటలలో పోవాలి. ఓకే. మిగిలిన దూరం 210, మిగిలిన టైం 10 కిలోమీటర్లు, 10 గంటలు. టోటల్గా 21 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తోటి వెళ్తే అతను 737 కిలోమీటర్లని 21 గంటలలో రీచ్ అవుతాడు. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కృష్ణ ఒక పనిని 3 గంటల్లో చేస్తాడు, మోక్ష అదే పనిని 24 గంటల్లో చేస్తాడు. నితిన్ సహకారంతో వారు 12 గంటల్లో పూర్తి చేస్తారు. అయితే నితిన్ ఒక్కడే ఆ పనిని ఎంత సమయంలో చేయగలడు? చూడండి కృష్ణ అనే అతను ఒక పార్ట్ ఆఫ్ వర్క్ చేయడానికి 1/3 అవర్ టైం పడుతుంది. ఓకే. నెక్స్ట్ ప్లస్ మోక్ష అదే పనిని 24 గంటల్లో చేస్తాడు కాబట్టి నేను 1/24 అనుకుంటాను. నితిన్ ఎన్ని గంటల్లో చేస్తాడో తెలియదు. సో నేను ఏమనుకుంటున్నా 1/x అనుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్ స్టేట్మెంట్ ఏమిచ్చిండు వీళ్ళు ముగ్గురు కలిసి 2 గంటల్లో పూర్తి చేస్తాడు. 1/2 పర్ అవర్ టైంలో తీసుకున్నాను నేను. సో చూడండి దీనికి ఎల్సిఎం చేసినప్పుడు 3 తోటి చేసినప్పుడు 3 1 3, 3 8 24, ఎల్సిఎం 24. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని 8 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 24 ఉంది కాబట్టి 1. ఓకే. 8 ప్లస్ 1 9, 9/24 ఎల్సిఎం. ఈ ప్లస్ అనేది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, -9/24. ఓకే. సో దీనికి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 2 తోటి తీసుకున్నప్పుడు 2 1 2 12, దీనికి 12 2 24, 2 ఉంది కాబట్టి 12 తోటి మల్టిప్లై చేయాలి. 24 ఉంది కాబట్టి ఇంటూ 1 తోటి మల్టిప్లై చేస్తే 9 × 1 1. 12 - 9 ఎంత అండి 12 - 9 3 బై ఎంత 24. సో ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే 3 1 3 8 1/8. ఎన్ని అవర్స్ అంటే 1/8 రివర్స్ అవుతుంది 8 అవర్స్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. 28 38 68 గరిష్ట సామాన్య గుణకం ఎంత? చూడండి హెచ్సిఎఫ్ ఇక్కడనే చేస్తున్నా. గరిష్ట సామాన్య గుణకం అంటే మనకు ఎప్పుడైనా కంప్లీట్గా 3 డిజిట్లు డివిజబుల్ అయ్యే నెంబర్ తీసుకోవాలి, అప్ టు అక్కడి వరకు చేయాలి. సో 2 తీసుకున్నప్పుడు 2 1 2 14, 2 1 2 19, నెక్స్ట్ 2 3 2 4. సో ఫర్దర్గా ఈ 14 19 34 అనేది దేంతో పోతుందా 2 తోటి ఇవి 2 పోతాయి 9 పోతాయి. ఓకే. నెక్స్ట్ 3 తోటి ఏం పోవు. సో ఇప్పుడు మన హెచ్సిఎఫ్ 2 మాత్రమే. ఓకే. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రీడాకారుడు మొదటి చుట్టాన్ని మీన్స్ ఒక రౌండ్ని ఇట్లా ఒక రౌండ్ ఉంది అనుకున్నాండి. ఈ రౌండ్ని 168 సెకండ్లలో 336 మీటర్లు పరుగు చేశాడు. అదే పొడవు గల రెండవ రౌండ్ని 56 సెకండ్లలో పూర్తి చేశాడు. అతని సగటు వేగం ఎంత అన్నాడు. చూడండి సగటు వేగం అంటే ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు ఈ సింబల్ అనేది సిగ్మా అనేది సమ్మేషన్. ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత పోయిండు అతను 336 మీటర్ల పరుగు 2 చుట్ట అంటే 2 సార్లు పోయిండు. 336 336 6 6 12 3 3 6 1 7 3 3 6 బై
టైం చూడండి, ఫస్ట్ 168 సెకండ్లు, తర్వాత 56 సెకండ్లు. దీన్ని సమ్ చేసుకున్నాం అనుకోండి, 8 6 ఎంత అండి? 8 6 14, 6 6 12, 1 124. సో దీన్ని ఫర్దర్గా చూసినప్పుడు, క్యాలిక్యులేట్ చేసినప్పుడు 124 672 ఎంత వస్తుందండి వాల్యూ? సారీ అండి, ఇది 224. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, ఈ 200 అంటే 200 మూల 600, 24 మూల 72. సో డైరెక్ట్ కట్ అయిపోతుంది, ఇంటూ 3 టైమ్స్ కట్ అయిపోతుంది. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నలుపు రంగు గల సిలిండర్ రాడ్ యొక్క బయటి వంకర ఉపరితల వైశాల్యం 4500 చదరపు కిలోమీటర్లు అయితే, దాని పొడవు 62 సెంటీమీటర్లు అయితే, 2 డెసిమల్స్లో వ్యాసార్థం ఎంత అని అడిగింది. సో ఇది సిలిండర్ అనుకోండి. సో ఇది సిలిండరు, దీని వంకర వైశాల్యం అంటే సర్ఫేస్ ఏరియా ఇచ్చిండు, సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ ఏరియా ఇచ్చిండు, కర్వ్డ్ ఏరియా ఇచ్చిండు. ఓకే, కర్వ్డ్ ఏరియా ఎంత అండి? 4500 చదరపు సెంటీమీటర్ స్క్వేర్, అంటే సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. 4500 ఇచ్చిండండి. పొడవు ఇచ్చిండు, పొడవు ఎంత? 62 ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే పై ఆర్ హెచ్. సో ఇందులో పై అంటే 22/7, హెచ్ అంటే 62 ఇచ్చిండు, ఆర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. పై ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ 4500. ఓకే, హెచ్ ప్లేస్లో 60 అంటే ఇప్పుడు చూడండి 22/7 హెచ్ ప్లేస్లో 62. ఓకే, సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే 4500 నుంచి రావాలి. సారీ అండి, ఇది పై ఆర్హెచ్ కాదు, 2πRH, 2πRH. సో ఇక్కడ ఇంటూ 2, 22 ఇంటూ 2 కూడా ఉంటుంది. అంటే యాక్చువల్గా πdh, ఇక్కడ కంప్లీట్ డయామీటరు, πd అంటే కంప్లీట్ డయామీటరు, హెచ్ అంటే ఈ హెచ్. సో πdని మనకు మామూలుగా ఏం రాసుకుంటాం, డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2 times r రాసుకుంటాం కాబట్టి 2πRH అని చదువుకుంటాం. ఓకే, సో ఇది 22 డాట్ పెడుతున్నా, ఇంటూ పై అంటే 22 కదా, సో ఇది తీసేయండి. హెచ్కి 62 ఉంది కాబట్టి ఇది కూడా తీసేయండి. సో ఎంత వచ్చింది? 4500. సో దీన్ని సింప్లిఫై చేస్తే 22 2 44. ఓకే, ఇంటూ 62 4500. సో చూడండి ఇక్కడ డైరెక్ట్ రాసేస్తున్నా 4500. ఓకే, 4500 ఈ బై 7 ఉంది కదా, బై అంటే 22/7 కదా, ఈ 7 ఈక్వల్ అవుతుంది పోతే ఇంటూ అవుతుంది. ఓకే, 4500/7 బై 22 2 44. ఓకే, 44 ఇంటూ 62. ఇది దేని ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఈజ్ ఈక్వల్ టు ఆర్, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఇప్పుడు మనం క్యాన్సిల్ అవుతున్నామో చూద్దాము. 7 49, 7 35. ఓకే, 62 2తోనే పోతుంది. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయండి. ఓవరాల్గా రేడియస్ వాల్యూ ఎంత వస్తుందో నేను ఇక్కడ ఇస్తా వాల్యూ, ఆ వాల్యూని క్రాస్ చెక్ చేయండి. సో ఐఎమ్ గెటింగ్ ద ఆప్షన్ 1, 11.55 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ ఒక పాత టైర్ షాప్ను 4800 కొనుగోలు చేసి దాని మరమ్మతులకు 700 ఖర్చు చేశాడు. అతను దాన్ని 6200 అమ్మాడు. అతనికి లాభశాతం నష్టశాతం. అసలు అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు? ఫస్ట్ 4800, తర్వాత 700. వీటి మొత్తం ఎంత అవుతుంది? 8 7 7 14 15 5500 ఇతని ఖర్చు. ఓకే, 5500 ఇతని ఖర్చు. ఎంత కమ్మిండు? 6200 కమ్మిండు. ఎంత ఎక్కువ కమ్మిండు? 700 రూపాయలకి ఎక్కువ కమ్మిండు. అంటే 700 అనేది లాభం బై ఇతను ఎంత పెట్టుబడి పెట్టిండు? కొన్న వేల అంటారు. లాభం బై కొన్న వేల ఇంటూ 100. ఇతను పెట్టిన అమౌంట్ 5500 ఇంటూ పర్సంటేజ్ అడిగిండు కాబట్టి ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి, ఇంటూ 100. సో ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 70 ఉంది కాబట్టి 55 ఉంది కాబట్టి 55 ఒకట్ల 55 తీసేస్తే 70 నుంచి ఇంకో 15 ఉంటుంది. 15 పక్కన 0 అంటే 150. సో 55 3 అంటే 150 దాటిపోతుంది కాబట్టి 12 తీసుకుందాం. ఓకే, 55 2 110. 150 నుంచి 110 తీసేస్తే ఎంత? 40. ఓకే, 40 వచ్చింది. పాయింట్ పెట్టుకుందాం. ఓకే, పాయింట్ పెట్టుకున్నప్పుడు 400 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 అనుకుంటే 8 5 40.
అంటే 58లో 400. ఆల్రెడీ ఇది 55 కాబట్టి ఏళ్ళలో తీసుకుందాం. 12.7 సంథింగ్ వస్తుంది. ఓకే, 12.7 తోటి ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 13 గంటల్లో ప్రయాణం పూర్తి చేస్తాడు. అతని మొదటి ప్రయాణం 1/3 భాగాన్ని 24 km/h వేగంతో, మిగిలిన దూరాన్ని 60 km/h వేగంతో ప్రయాణిస్తాడు. అతని మొత్తం ప్రయాణ దూరం ఎంత? ఓకే, చూడండి, టోటల్ టైం 13 hours అంట. మొత్తం ప్రయాణం 13 గంటల్లో పూర్తి చేస్తాడు. సో మనకి ఉన్న ఫార్ములా ఏంటిదండి? వెలాసిటీ ఒకటే తెలుసు మనకి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఓకే, మనకి దూరం తెలియదండి, పక్కన దాన్ని కాన్స్టెంట్గా డీనే ఉంచుకుందాం. మొదటి ప్రయాణం 1/3 భాగం అంటే d/3 అనుకుందాం. d/3ని 24 కిలోమీటర్ల వేగం, 24 తీసుకుంది ఇక్కడ. సో ఇది t1 అనుకుందాం. ఎందుకు? మొత్తం టైం ఇచ్చింది 13 గంటలు. నెక్స్ట్ 60 కిలోమీటర్, నెక్స్ట్ ఎంత అండి? 60 కిలోమీటర్లు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, 1/3 దూరం అయిపోయిందండి. మిగిలింది ఎంత? 1 - ఇప్పుడు మొత్తం ఫుల్ అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 1 నుంచి స్టార్ట్ చేస్తాం ఫ్రాక్షన్ వాల్యూ. 1లో 1/3 అయిపోయిందండి. మిగిలింది ఎంత ఉంటుంది? 1 ఎంత ఉంటుంది అంటే తీసేయాలి. సో ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయితే? 3 అవుతుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి 3 తోటి మల్టిప్లై చేయాలి. 3 - 1 2. 2/3 భాగాలు ఉన్నాయి. ఇంకా ఒకటిలో 3 భాగాలు అయిపోతే 2/3 భాగం ఉంది. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ 2/3 అవుతుంది. 2d/3 అవుతుంది. 2d/3 ఇంటూ టైమ్ t2 అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఈ 24ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, టీని ఇటు సైడ్ తీసుకోబోతున్నా. ఓకే, ఇక్కడ కూడా t2ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, 60ని ఇటు సైడ్ తీసుకొస్తున్నా. సో ఎందుకు అంటే ఈ t1 ప్లస్ t2 అనేది 13 గంటలకి ఈక్వల్. దాని నుంచి మనకి d వాల్యూ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టీని ఇటు సైడ్ తీసుకుపోయినప్పుడు ఏమైతే చూడండి, ఇది d/3 అండి. అంటే ఆల్రెడీ కింద 3 ఉంది. 24 మూల 4 మూల 12, 3 2 6 1 7, 72. ఇదేంటిది? 72 d/72. d/72 ఈ వాల్యూ. ఇక్కడ ఆల్రెడీ 3 ఉందండి, ఇక్కడ 2 ఉందండి. 6 మూల 18, 180 అవుతుంది. 180 పైన 2 ఉంది కదా, ఎంత అవుతుంది? 9. అంటే 2/180 అంటే 2 1 2 9. సో d/2 తోటి మల్టిప్లై చేస్తే 90. d/90 ఏంటిది? ఇది t2 వాల్యూ. అండి. ఓకే, t2 వాల్యూ d/90. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్ టు 13 కదా, నేను 13కి ఈక్వల్ చేస్తున్నాను. t1 ప్లస్ t3 13 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమేమి ఉన్నాయి బ్యాలెన్స్? d/72. ఓకే, ప్లస్ d/90. ఇది మిగిలిపోయింది. సో దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసి ఫస్ట్ దేనితో చేద్దాం? 3 తోటి చేద్దాం. 3 2 6, 3 4 12, 3 3 9, 0కు 0. నెక్స్ట్ మళ్ళీ 3 తోటి చేస్తే 3 7 21, 3 8 24, 3 10 30. నెక్స్ట్ ఇప్పుడు 2 తోటి చేద్దాం. 2 తోటి చేసినప్పుడు 2 4 8, 2 5 10. సో ఎల్సిఎం చూడండి, 5 4 20, 22 40, ఇక్కడ వరకు 40. ఓకే, 40 మూల 9, 40 ఇంటూ 9, 40 ఇంటూ 9 అంటే 9 3 27, 9 4 36, 360 అనేది ఎల్సిఎం అవుతుందండి. ఓకే, 360 ఎల్సిఎం 360. సో ఈ 72 ఉంది ఇక్కడ. 360 రావాలంటే ఎంతతోటి మల్టిప్లై చేయాలి? చూడండి, మూల 9, ఒక నిమిషం, 4 మూల 12, 12 24, 24 మూల 72. అంటే మనం 5 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే పైన 5 పెడుతున్నా, ప్లస్ 90 అన్నాడు కాబట్టి మూల 9, 9 2 18, 18 5. సో 4 తోటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 5 4 9, 9/360. ఇది డి అండి. సారీ, ఇక్కడ 5 4 అనేది డి తోటి మల్టిప్లై అవుతుంది. ఇది డి. 5 4 9/d. ఇక్కడ చూడండి రాస్తున్నా, 9/d/360. ఓకే, క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి,
9 నాలుగు 36 40. ఫైనల్గా ఎంత మిగిలింది D/40. ఇక్కడ రాస్తున్నా ఎంత మిగిలింది D/40. D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బై ఉంది ఈజ్ ఈక్వల్ అవతల పోతే ఇంటూ అవుతుంది. సో ఇక్కడ ఇంటూ అవుతుంది. 12 మూల 39 13 మూల 39 13 నాలుగు 52. 52కి 52 పక్కన 0 ఉంది కాబట్టి ఇంకో 0. 520 కిలోమీటర్లు. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు కార్మికులు XYZ ఒక పనిని 6 రోజులు 9 రోజులు 10 రోజుల్లో చేస్తారు. వీరు కలిసి పని చేసి ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఓకే, చూడండి, 1 part 6 days ప్లస్ 1 part 9 days, నెక్స్ట్ 1 part అనేది 1/8 days. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? 1/8. సో దీన్ని ఎల్సిఎం చేసుకున్నాం అనుకోండి 3 తోటి చేస్తే 3 2 6 3 3 9 3 6 18. నెక్స్ట్ 2 తోటి చేద్దాం. 2 1 3కు 3 2 3. నెక్స్ట్ 3 తోటి చేస్తే 1 వస్తుంది అన్నిటికీ. నెక్స్ట్ 3 తోటి చేస్తే 1 1 1. ఎల్సిఎం ఏంటిది ఇప్పుడు? 3 2 6 6 3 18. ఓకే, సో 18 రోజులు కదా. ఎల్సిఎం 18. ఇక్కడ 6 ఉంది, ఎంతతోటి మల్టిప్లై చేయాలి? 6 3 18, 3 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 9 ఉంది, ఎంతతోటి మల్టిప్లై చేయాలి? 9 2 18, 2 తోటి. ఇక్కడ 18 ఉంది కాబట్టి 1. సో 3 2 5 1 6. 6/18 ఎంత వచ్చింది వాల్యూ? 6/18. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 6 1 6 3 1/3. సో 1/3 అనేది పర్ డే కాబట్టి రివర్స్ అయితే 3 days. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్ర లైట్ 1 నిమిషంలో 2 సార్లు ఓకే, మరియు గ్రీన్ లైట్ 5 నిమిషాల్లో 6 సార్లు ఓకే. 2 వెలుగులు ఒకేసారి మెరచడం మొదలుపెట్టినప్పుడు 1 గంటలో ఎన్నిసార్లు కలిసి మెరుస్తాయన్నాడు. సో చూడండి, ఇది నిమిషానికి 2 సార్లు, ఇది 5 నిమిషాల్లో 6 సార్లు అంట. ఓకే, సో చూడండి, ఇక్కడ 5 నిమిషాలకు 6 సార్లు అన్నాడు కదా, ఇది 1 నిమిషానికి 2 సార్లు అన్నాడు. ఓకే, ఇది 5 నిమిషాలకు ఎన్ని సార్లు అండి? 10 times. ఓకే, నెక్స్ట్ది 5 నిమిషాలకి 6 times. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ 5 minutesలో ఇవి ఎన్నిసార్లు కలిసి రింగ్ అవుతాయో చూద్దాం. అట్లా చూడాలంటే ఈ రెండింటికి HCF తీసుకోవాలండి, గరిష్ట సామాన్య భాజకం. HCF తీసుకున్నప్పుడు 10,6కి HCF 2 తోటి తీసుకుంటే 2 5 2 3. సో ఫర్దర్గా ఏం పోదు కాబట్టి వదిలేయండి, సో ఈ 5 minutesలో ఇవి 2 సార్లు మోగుతాయండి. ఓకే, 1 hourలో ఎన్ని మినిట్స్ ఉంటాయండి? 60. ఓకే, 60 అంటే మనం 5 minutes పీరియడ్ తీసుకున్నాం కాబట్టి 60/5 చేసినప్పుడు మనకి 12 వస్తుందండి. ఓకే, ఈ 12 వస్తుంది కదా, ఈ 12ని మనకు 5 minutesలో 2 times అన్నప్పుడు 12 సెట్లు ఉంటాయండి 5 minutes తోటి, 5 minutes గ్యాప్లో అట్లా తీసుకుంటే. సో 12 into 2. చూడండి, 5 minutes ఈచ్ తీసుకున్నప్పుడు మనకు 2 times కలిసి రింగ్ అవుతాయి. 1 hourలో ఎంత అన్నాడు? 1 hourలో 5 minutes సెట్స్ ఎన్ని ఉంటాయండి? 12 ఉంటాయి. 12 5 60. సో 12 times ఇవి 2 సార్లు రింగ్ అవుతాయి. సో 12 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రితిక మరియు అన్వేష్ వయసుల నిష్పత్తి 7:9. 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 4:5. ప్రస్తుతం వారి వయసుల మధ్య తేడా డిఫరెన్స్ అడిగిండు. సో నేను రితికాని X అనుకుంటున్నా, అవినీష్ని Y అనుకుంటున్నా. సో చూడండి, 7x ప్లస్ ఎన్ని సంవత్సరాల తర్వాత? 6 సంవత్సరాల తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుండు? 4 అంటుండు. ఓకే, 4 తీసుకున్నాం. బై నెక్స్ట్ ఎంత? 9y ప్లస్ రేషియో అంటే బోత్ సైడ్స్ ఏం తీసుకోవాలి కదా. ఓకే, చూద్దాము. 9y ప్లస్ 6 బై ఎంత అండి? ఇది 5. సో చూడండి, అంతే అండి, ఇది ఎక్సే. ఎందుకంటే మన రేషియో ఎప్పుడన్నా C ఈక్వల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 70, ఇది 90 అనుకోండి, 0 0 కట్ అయిపోతుంది. సో ఎక్స్ 2 రేషియోలు ఎక్సే తీసుకుంటున్నా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసినాం చూడండి. 7 5 35x ప్లస్ 5 6
30, ఇది ప్లస్ 30. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 9 తోటి చేసినప్పుడు 9 3 9 4 36 ఎక్స్ ప్లస్ 4 5 4 6 24. ఓకే, సో ఈ 35x అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది 36 ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది మైనస్ అవుతుంది. 36 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 24 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది మైనస్ అవుతుంది. 30 మైనస్ 24 అంటే 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. మనకు డిఫరెన్స్ అడిగింది కాబట్టి 7కి 9కి డిఫరెన్స్ ఎంత 2. మనకి ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ 9, అంతే కదా, సారీ 6 వచ్చింది. 6 12, ఆప్షన్ 1. ఓకే, అట్లా కాకుండా మీరు ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన 7 37 42, 9 దగ్గర సబ్స్టిట్యూట్ చేసిన 9 6 54, ఈ రెండు డిఫరెన్స్ కూడా మనకి 12 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఒక రకమైన సాదా వడ్డీ 10% వార్షికంతో 4 సంవత్సరాలు ఎం పెట్టుబడి పెట్టాడు. వై ఎక్స్ కంటే 2000 ఎక్కువ పెట్టుబడి పెట్టి 20% సాంకేతిక వడ్డీ 2 సంవత్సరాలు పొందుతాడు. ఎక్స్ మరియు వై నిష్పత్తులు 10:33గా ఉన్నప్పుడు ఎక్స్ పెట్టుబడి ఎంత? ఓకే, చూడండి, సాంకేతిక వడ్డీ, సరళ వడ్డీ. వీడు 4 సంవత్సరాలు పెట్టాడు 10% ఇంట్రెస్ట్ తోటి రూపాయలు. ఓకే, వీడు వై అనేవాడు ఎక్స్ కంటే 2000 రూపాయలు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు 10% 2 సంవత్సరాలకు. ఎక్స్ మరియు వై నిష్పత్తులు వడ్డీల నిష్పత్తులు కదా. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే PTR/100. సో పి అంటే ఎం అన్నాడు కాబట్టి ఎం, టైం అంటే 4 సంవత్సరాలు. ఓకే, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. ఓకే, 10/100 తీసుకోకండి, ఇట్లా సరే తీసుకోండి, 100 ఎట్లా క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ నెక్స్ట్ ఎవడండి వై అనేవాడు ఎంత పెట్టిండు 2000 ఎక్కువ పెట్టిండు అంటే ఎమ్ ప్లస్ చేయాలి. వాడు పెట్టుబడి పెట్టింది ఎమ్ అన్నాడు కాబట్టి ఎమ్ ప్లస్ 2000 చేసి తర్వాత ఇంటూ తీసుకోవాలి. ఎమ్ ప్లస్ 2000 చేసి ఇంటూ పి. ఇది టైం అంటే వీడు ఎన్ని సంవత్సరాలు పెట్టిండు, వాడు 4 సంవత్సరాలు పెడితే వీడు 2 సంవత్సరాలు పెట్టిండు. సో ఇంటూ 2 PTR. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20. వాడు 20 పెట్టండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 20 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇయర్స్ 2, 20 ఇంటూ ఇయర్స్ 2, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 కాబట్టి 100 ఇస్తాం. సో ఈ 100 ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు రేషియో ఎంత ఇచ్చిండు 10/33 ఇచ్చిండు, ఇక్కడ 10/33. సో దీని నుంచి మనకి ఎం వాల్యూ పెట్టుబడి వాల్యూ రావాలి. సో చూడండి, సింపుల్ ఏమైనా క్యాలిక్యులేట్ అయితే చూద్దాం. 20 20 40, 4 10 40, ఇంతవరకు క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు అడ్డగుణకారం చేసుకున్నాం అనుకోండి, ఇది 10/33 ఉంది, ఇది m/m + 2000 వచ్చింది. సో దీన్ని ఇటు మల్టిప్లై చేస్తే 10 × m 10m, 10m ప్లస్ 2000 ఇంటూ 0 ఎంత 20000 అవుతుంది. అప్పుడు 20000 అంతేగా, 2000 ఇంటూ 10 20000 ఈజ్ ఈక్వల్ టు 33m. 33m. ఈ m ఇటు సైడ్ పోయింది అనుకోండి, ఏమైతే 33 మైనస్ 10 అంటే 22, సారీ ఎంత అవుతుంది 23 అవుతుంది. సో 20,000/23 m యొక్క పెట్టుబడి వాల్యూ. ఓకే, సో మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మనకి అప్రాక్సిమేట్గా 869 రావడం జరుగుతుంది. సో 869 లేదు కాబట్టి నియర్గా 1000 వాల్యూ ఉంది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, అప్రాక్సిమేట్గా ఈ వాల్యూ 1000 అంటే 869 వస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్లలో నియర్ బై ఇది ఉంది కాబట్టి 1000 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 14 విద్యార్థుల మార్కుల సగటు 60, ప్రతి మార్కులు రెట్టింపు అయితే కొత్త సగటు ఎంత? యాక్చువల్గా సగటు అంటే ఏంటిదంటే రాష్ట్రాల మొత్తంపై రాష్ట్రాల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ ద వాల్యూస్ తెలియదు, మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, నెంబర్ అంటే 14. ఓకే, ఈ x/14 యొక్క సగటు 60. ఓకే, సో ఇక్కడ ఏమంటుండు 2 టైమ్స్ మార్కులు రెట్టింపు అయినాయి అంటే ఎక్స్ అనేది ఏమైంది 2x అయింది. x/14 60 అయితే మల్టిప్లై బై 2 చేయండి, ఎందుకంటే 2 టైమ్స్ అయినాయి కాబట్టి మార్కులు 6 × 12 120, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఒక క్యూబాయిడ్ యొక్క మొత్తం ఉపరితల విస్తీర్ణం 174 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు వెడల్పులు 3, 5 సెంటీమీటర్లు అయితే ఎత్తు ఎంత? ఒక నిమిషం. అయితే పొడవు మరియు ఎత్తు నిష్పత్తి అడిగింది. అంటే మనం ఫస్ట్ ఎత్తు ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చిన దాన్ని రేషియోలో తీసుకోవాలి. సో ఒక క్యూబాయిడ్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అంటే 6. యాక్చువల్గా క్యూబాయిడ్ అంటే ఆల్ సైడ్స్ సేమ్ ఉంటే వాల్యూ a² అవుతుంది. దాన్నే మనం లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ అని రాస్తాం. ఉపరితల వైశాల్యం అంటే 6a² అవుతుంది. ఓకే, దాన్నే మనం ఎట్లా రాస్తాం? 3 ఇంటూ 2 ఇంటూ లెంత్ ఇంటూ విడ్త్ ప్లస్ విడ్త్ ఇంటూ హైట్ ఆర్ విడ్త్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్. విడ్త్ ఇంటూ వాడు ఎంత అడిగిన ఎత్తు అడిగిన వాడు హైట్ ఆర్ థిక్నెస్. నెక్స్ట్ హైట్ ఇంటూ లెంత్. ఇట్లా రాసుకుంటాం అనమాట. ఓకే, సో చూడండి, బి 2 సార్లు వచ్చింది, హెచ్ 2 సార్లు వచ్చింది, ఎల్ 2 సార్లు వచ్చింది. సో వీటన్నిటిని ఇట్లా రాసుకుంటాం. అది అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2 కామన్ తీసి డైరెక్ట్ 6 అని రాస్తాడు. సో ఇక్కడ ఉపరితల వైశాల్యం 174 వచ్చిందండి. సో 174 ఈజ్ ఈక్వల్ టు 3 2 ఎంత అండి? 6 ఇంటూ లెంత్ ఇంటూ బెడ్త్ ఎంత ఇచ్చిండు? 3, 5 ఇచ్చిండు, 15. ఓకే, నెక్స్ట్ బెడ్త్ హైట్ 2 ఇచ్చిండు, 5 తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం, 5h ప్లస్ నెక్స్ట్ హెచ్ తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాం, ఎల్ అంటే 3h వచ్చింది. సో దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేసినప్పుడు 6 తోటి చేసినప్పుడు 6 ఎంత వస్తుందండి? 6 2 12. 12 పోతే ఎంత ఉంటుంది? 5 ఉంటుంది, 54. 6 9 54, 9 6 29 ఉందండి. ఓకే, ఇది 5h 3h ఎంత అండి? 8h. ఇది +15 ఈజ్ ఈక్వల్ అవుతుంది -15 అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసేస్తున్నా. 29 - 15 చేస్తే 9 నుంచి 5 పోతే 4, 2 నుంచి 1 పోతే 1, 14. ఓకే, h ఈజ్ ఈక్వల్ టు 14/8. h ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14/8 అంటే 7/4. సో ఇక్కడ ఏమేమి అడిగిండు మనకి? పొడవు మరియు ఎత్తుల నిష్పత్తి. పొడవు ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చిండు. 3/14/8 అంటే ఇంటూ అవుతుంది ఇక్కడ, అంతే కదా. 1 ఉంది, పైకి వెళ్తే ఇంటూ అవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నప్పుడు ఇది 4ల, ఇది 7ల. సో ఫైనల్గా ఎంత? 12/7 వచ్చింది. సో సరే అండి, ఇక్కడ 3 రాదు. ఎందుకు రాదు 3 అంటే నేను బై మిస్టేక్ వేసేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ అంటే 6a కాన్సెప్ట్లో వేసిన అనమాట. ఇక్కడ ఏవి, ఇక్కడ a², ఇక్కడ a², ఇక్కడ a² అంటే 3 a² ఉన్నప్పుడు 3 2 6a² అవుతుంది. సో నేను అదే ఫార్ములా అప్లై అయినా ఇక్కడ. సో ఇక్కడ 3 లేదండి. సో 3 లేదు కాబట్టి ఇది 2 ఉంటుంది. ఓకే, 2 అంటే 2 174 తోటి చేసినప్పుడు 2 8 16, 14 ఉంటే 2 ఏళ్ళ, అంతే కదా. సో 87 అండి ఇది. 87, ఇది -15 అవుతుంది. 87 ఇట్ల నుంచి 15 తీసేస్తే మనకి 7 ఇట్ల నుంచి 5 పోతే 2. ఓకే, 8 ఇట్ల నుంచి 1 పోతే 7, 72. సో ఇది 5 3 ఎంత అండి? 8/8 అవుతుంది. ఇంటూ ఉంది 8 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? హెచ్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు హెచ్ అనేది 9 × 72, 9 వచ్చింది మనకి. 9 వచ్చింది. ఏంటిది? హైట్ 9 వచ్చింది. వాడు ఏమేమి అడిగిండు? పొడవు ఎత్తు నిష్పత్తి. పొడవు ఎంత ఇచ్చిండు? 3 ఇచ్చిండు. 3/9. 3/9 అంటే 3 1 3 1:3. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమన్నాడు? దీపక్ తన జీవితంలో 12% వృద్ధి చెందుతాడు. అతని కొత్త జీతం 76,720 అయితే అంతకుముందు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ అనేది 12% ఇంక్రీజ్ అయిందంటే 100కి 12 కలిపితే 120% కాబట్టి బై 100. ఓకే, ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి? 76, 7 20. సో చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0కి 0 పోతుంది. ఓకే, 2 6ల, 2 5ల. ఓకే, 6 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 76,720, 6 1 6, 16, 6 2 12, 47, అంతే కదా. 6 5 30, 6 6 36, 6 7 42. 42 అంటే 52 వస్తుంది. 52 అంటే 6 6 6 36, 6 7 42, 6 8 48. 48 52 అంటే 40 వస్తుంది. 6 8 40, సారీ 8 40, 8 6 48 కదా. సో 6 6 36 వస్తుంది. 0.40 మళ్ళీ 36 వస్తుంది.
సో అండ్ సో వస్తుంది కాబట్టి దీన్ని 5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి. ఎందుకు ఇక్కడ x/5 ఉంది ఈజ్వల్ అవుతుంది ఇంటూ ఇది. సో ఇక్కడ 0.6 ఒకటి డిజిట్ తీసుకున్నాండి. 5×6 30 0 ఇక్కడ 3 ఉంటుంది. మళ్ళీ 5×6 30 ఇది 3 33 అంటే 3 అక్కడ పెట్టుకొని 3 ఇక్కడ రాసుకుంటున్నా. 8×5 40 ఈ 3 43 అంటే 4 ఇక్కడ పెట్టుకొని 3 ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ 7×5 35 35 4 39 అంటే 3 ఇక్కడ 9 ఇక్కడ రాసుకుంటున్నా. 5×2 10 3 13 అంటే 1 ఇక్కడ పెట్టుకొని 3 ఇక్కడ రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ 5×1 5 ఇది 1 ఎంత 6. ఓకే, సో ఎన్ని పాయింట్ తర్వాత ఒక దాని తర్వాత ఉంది. సో 63,933 ఉంది. ఆన్సర్ ఉంది 63 వచ్చింది. సారీ అండి, ఇది ఇంక్రిమెంట్ 12 అంటే 112 అవుతుంది. ఓకే, 112 ఇది నేను 20 తీసుకున్నాను. సో 112 ఇదంతా మిస్టేక్ ఏంటంటే, సో ఇదంతా మిస్టేక్ మనకి 112 ఈ బై 100 ఈక్వల్ అవతల పోతే 76 చూడండి ఇక్కడ రాస్తున్నా 76720 ఇక్కడ రాస్తున్నా చూడండి డైరెక్ట్ 76720 ఈ 100 అటు పోతే మల్టిప్లై అవుతుంది కాబట్టి 00 ఓకే బై 112 112 ఓకే సింప్లిఫై చేయండి ఇది డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది 685 వస్తుంది 68500 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక అప్రాచ్ చీర మార్కెట్ ధర 3600 పండుగ సేల్లో అది 3150కి అమ్మబడింది తగ్గింపు శాతం ఎంత సో ఎంత తగ్గించిండు అన్నాడు దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు సేమ్ పైన చేసిన విధానంగానే చేద్దాం మనం 3600 తగ్గించిండు ఎంతో తెలియదు కాబట్టి ఇంటూ x/100 ఓకే ఇంటూ x/100 ఈజ్ ఈక్వల్ టు 315 0 ఇది ఇంటూ అండి సో ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 31,350/36 సో దీన్ని 6 టేబుల్లో కట్ చేసినప్పుడు 6 వద్దులేండి 3 వేద్దాం 3 1 3 2 ఇక్కడ ఈజీగా పోతుంది 3 1 3 5 15 0కి 0 సో ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవాలి ఎందుకంటే 3 డిజిట్స్ ఒకేసారి కట్ అయిపోయినాయి సో 1050/12 ఉంది కాబట్టి 12 3 4 వద్దులేండి 2 6 తీసుకున్నాం 2 5 2 2 2 5 525/6 ఉంది ఓకే ఇప్పుడు 6 తోటి కట్ చేసినప్పుడు 9 6 54 అంటే 8 తీసుకున్నాం 8 5 8 6 48 అంటే 4 ఉంటుంది 4 ఈ పక్కన 5 45 అంటే 6 6 36 6 7 42 3 ఉంటుంది పాయింట్ 6 5 30 87.5 87.5 అంటే 100కి ఎంత తక్కువ ఉందండి ఇది 12.5 ఉంది 12.5% డిస్కౌంట్ ఆప్షన్ 3 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉబర్ ఆటో 322 కిలోమీటర్ల ప్రయాణాన్ని 46 గంటల్లో పూర్తి చేసి దాని వేగం ఎంత సో వేగం ఫార్ములా ఏంటండి దూరం బై కాలం డిస్టెన్స్ బై టైం ఓకే డిస్టెన్స్ బై టైం సో డిస్టెన్స్ ఎంత 322 ఓకే 322 బై టైము 46 సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 2 1 2 6 2 1 సో ఇది చూడండి బై 2 2 2 3 ఓకే సో చూడండి 23 డైరెక్ట్ 7లో కట్ అయిపోతుంది 20 అనుకోండి 20 7 140 ఓకే సో నెక్స్ట్ 3 7 3 21 140 21 ఎంత 161 సో ఆప్షన్ 3 నెక్స్ట్ క్వశ్చన్ మొదటి 114 సమసంఖ్యల సగటు ఎంత మొదటి అంటే 2 4 6 8 అండ్ సో ఓకే సమసంఖ్యల సగటు ఎంత అండి మన ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా n + 1 సో ఇక్కడ n అంటే 114 + 1 అంటే 115 సో ఆప్షన్ 4 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 2021 పట్టణంలో 160,000 ఉన్న జనాభా ఉంది అది ప్రతి సంవత్సరం 5% తగ్గుతుంది 2024లో జనాభా ఎంత ఉంటుంది సో ఓకే చూడండి ఒకటి 160,000 కాబట్టి 160,000 తీసుకుంటాం 3 సున్నాలకు 3 సున్నాలు తీసుకుంటాం ఓకే ఇంటూ ప్రతి సంవత్సరం 5 తగ్గుతుంది ఎన్ని సంవత్సరాలు 5 తగ్గిందంటే ఎంత 95 ఇంటూ ఇది 22కి ఓకే నెక్స్ట్ 23కి నెక్స్ట్ 24కి ఇది 95 అండి 95 ఇక్కడ బై ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 రావాలి
100. సో ఇక్కడ ఇంకో 100. నెక్స్ట్ ఇక్కడ ఇంకో 100 రావాలి. ఇక్కడ ఇంకో 100 వచ్చినప్పుడు చూడండి ఈ 4 సున్నాలకి ఈ 4 సున్నాలు కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ తీసుకున్నప్పుడు 5 2ల 5 10ల. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఫిఫ్త్ టేబుల్ అన్నప్పుడు 5 1ల 45 5 9ల, అంతే కదా. నెక్స్ట్ 5 4ల. సో ఇది ఎంతలో కట్ అవుతుంది? 5 1ల 5 9ల. నెక్స్ట్ ఇది 4 ఉంది కదండి, ఇది 4 4 16. సో ఫైనల్గా ఎంత మిగిలింది మనకి? 4 × 19 × 19 × 97. ఓకే, సో ఫైనల్గా మనకు ఆన్సర్ అనేది 137,180 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక రుణం 10% సాదా వడ్డీతో 2 సంవత్సరాల తర్వాత 4,800 పెరిగింది. అదే రుణంపై 2 సంవత్సరాల సాదా వడ్డీ ఎంత? అదే రుణంపై 2 సంవత్సరాల సాదా వడ్డీ ఎంత? ఓకే, చూడండి ఇప్పుడు నేను సింపుల్ ఇంట్రెస్ట్ సాదా వడ్డీ ఫార్ములా ఏందండి? P × T × R/100, PTR/100, ఇది వడ్డీ. సో ఇప్పుడు ఏమంటుండు? మొత్తం అన్నాడు కాబట్టి వడ్డీ ప్లస్ అసలు. వడ్డీ ప్లస్ అసలు అనేది ఎంత అయిందండి? 4,800 అయింది. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. సో దీనికి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0కి 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2 1ల 2 5ల. సో ఎంత ఉంటుందండి? P/5. దీని ఎల్సిఎం 5. ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 తోటి మల్టిప్లై చేయాలి. 5P + P ఎంత? 6P. 6P/5. 6P/5 = ఎంత అండి? 4,800. అంతే కదా, మొత్తం 4,800. సో ఇప్పుడు 6 తోటి కట్ చేస్తుంది చూడండి. 6 6ల 36, 6 7ల 42, 6 8ల 48. సో ఇది 800 అయింది. 800. ఈ 5 అనేది బై = తర్వాత ఇంటూ వస్తుంది. ఓకే, ఇంటూ 800 × 5, 8 5ల 40, 40కి 40, 2 సున్నాలకు 2 సున్నాలు, 4,000. అంటే అసలు 4,000. మొత్తం ఎంత ఇచ్చిండు? 4,800. అప్పుడు వడ్డీ ఎంత? 800. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు? చైతన్య ఒక షాప్ నుంచి 52 పుస్తకాలు 1125కి, మరో షాప్ నుండి 48 పుస్తకాలు 925 కొనుగోలు చేశాడు. పుస్తకం సగటు ధర. ఓకే, మన సగటు ధర అంటే ఫార్ములా ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య. ఇక్కడ రాష్ట్రం మొత్తం అంటే 52 × 1125 చేయాలి, ప్లస్ 48 × 920 చేయాలి. చేసిన తర్వాత బై చేసి, బై ఎంత చేయాలండి? 52 48, 5 2 8 2 10, 5 4 9 1 10, 100 బై 100 చేయాలి. చూడండి 52 × 1125 చేస్తే మనకి 58,500 వస్తుందండి. ఓకే, 58,500. నెక్స్ట్ 48 × 925 చేయాలి. 925 చేసినాం అనుకోండి మనకి 44,400 వస్తుంది. ఓకే, 44,400. ఈ మొత్తం సమ్ అనేది ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది అంటే అండి 58,500 ప్లస్ 44,800 వస్తే 102,900 అవుతుంది. 102,900/100 అండి. సారీ అండి, ఇది మిస్టేక్ అయింది. నేను 52 పుస్తకాలు మొత్తం ఇచ్చిండు, ఒక 48 పుస్తకాలు మొత్తం ఇచ్చిండు. నేనేమనుకున్నట్టు ఒక్కొక్క పుస్తకం ధర అనుకున్నా. సో ఇది తప్పు. ఆల్రెడీ వాడే మొత్తం ఇచ్చిండు కాబట్టి 1125 + 925 సమ్ చేస్తే అయిపోతుంది. 1125 + 925 550, 2 2 4 1 5, 9 1 10, 1 1 2, 2050 బై మొత్తం ఎంత అండి? 100. సో ఈ 100 పైకి వెళ్తే 2 పాయింట్ రైట్ సైడ్ వస్తుంది, 20.5. ఆప్షన్ 4. ఓకే, జనరల్గా మనం ఇంతకుముందు చేసిన ప్రీవియస్ క్వశ్చన్లలో వాడు ఏమన్నాడంటే 52 పుస్తకాలు మొత్తం ఇవ్వలేదండి. 52 పుస్తకాలు ఒక్కొక్క పుస్తకం ధర అట్లా ఒక నెంబర్ ఇచ్చిండు, ఇంత ఇవ్వలేదు. సో నేను అదే ఫ్లోలో పోయినా, మిస్టేక్ అయింది. సో వాడు ఇవ్వడమే మొత్తం ఇచ్చిండు. సో మనకు కావాల్సిన ఫార్ములా ఏంది? టోటల్ సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. వాడు సమ్ ఇచ్చిండు కాబట్టి మనం సమ్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ను బై చేసి డైరెక్ట్ సగటు వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 50% పెంచితే 26,310 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? సో చూడండి, మనకు ఎక్స్ అనుకున్నాం, 50 పెంచడం అంటే ఎంత అండి? 150. 50 అంటే 150. 100కి 50 పెంచితే 150/100. ఎందుకు? పర్సంటేజ్ కాబట్టి 150/100 = 2,610 అంత వస్తుంది అన్నాడు. 2,610. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 0కి
ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వల్ టు అవతల ఉంది, ఇంటూలో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇది చూడండి, 5 మూల, ఓకే, 5 మూల, 5 రెండ్ల, 5 పదుల. సో 3 తోటి చేసినప్పుడు 3 ఏళ్ళు 21, 3 ఎనిమిదిలు 24, ఓకే, 24 అంటే 2 ఉంటుంది, 3 ఏళ్ళు 21, 21 ఇంటూ 20, 21 ఇంటూ 20, ఓకే. సో 21 ఇంటూ 20 అంటే 7 7 14, 8 16 1 17, జీరోకి 0, 1740 ఉందా అండి? ఆప్షన్ 3, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సచిన్ మరియు చేతన్ వార్షిక ఆదాయాలు 5:7, వారిద్దరూ నెలకు 96,000 సేవ్ చేస్తారు, ఖర్చులు 2:3 ఉన్నప్పుడు సచిన్ ఎలా ఆదాయం? నేను ఆదాయం ఎక్స్ అనుకుంటున్నా, ఖర్చును వై అనుకుంటున్నా, ఓకే. రేషియో ఇచ్చినప్పుడు ఒకటే తీసుకోవాలండి, వేరుగా తీసుకోవద్దు. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది, 5x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7x మైనస్ 3y. ఈ రెండు ఎందుకు ఈక్వల్ చేసిందంటే, ఆదాయం నుంచి ఖర్చు తీసేసి మిగిలింది 96,000 సేవింగ్, ఆదాయం నుంచి ఇద్దరు సేవింగ్స్ సేమ్ కాబట్టి సేవింగ్స్ ఈక్వల్ చేసినాం. ఈ 5x ఇటు పోతే 2x అవుతుంది, ఓకే. ఈ మైనస్ ఇటు వస్తే 3y అవుతుంది, 3y మైనస్ 2y y అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x. మనకి ఏం అడిగిండు, సచిన్ యొక్క ఆదాయం అడిగిండు అంటే x. నేను yని 2x రూపంలో రాసుకుంటున్నాను, yని 2x రాస్తే 2 ఇంటూ 2 4x అవుతుంది, ఓకే. 5x మైనస్ 4x అంటే x. x ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఆదాయం ఖర్చు తీసేస్తే మిగిలింది 96,000 కాబట్టి x అనేది 96,000. అతను ఏం అడిగిండు, సచిన్ యొక్క ఆదాయం అడిగిండు. సో 5x, x ప్లేస్లో 96 పెడితే సరిపోతుంది. x ప్లేస్లో 96 పెట్టినప్పుడు 96,000 పెట్టినప్పుడు 5 టైమ్స్ కాబట్టి ఆదాయం అనేది 5 6 30 కాబట్టి 3, 9 5 45, 9 5 45, ఈ 3 48, 48, ఓకే. నేను 96 తీసుకున్నా, పక్కన 3 సున్నాలు ఇప్పుడు పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ఎంత అయింది, 4,80,000 అనేది సచిన్ యొక్క ఆదాయం, ఆప్షన్ 3, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 8 మంది పురుషులు 12 రోజుల్లో పూర్తి చేస్తారు ఒక పనిని, 4 మహిళలు 16 రోజుల్లో చేస్తారు అదే పనిని. సో 8 మంది పురుషులు 12 రోజులు అంటే 1/12 తీసుకుంటున్నా, ఓకే. నెక్స్ట్ ఒకటే మెన్ ఎన్ని రోజులలో చేస్తాడు, 1/12 96 రోజులలో చేస్తాడు. ఇంతవరకు క్లియర్, ఇది మెన్. సో 4 మహిళలు 16 రోజులు, సో 4 మహిళలు 16 రోజులలో చేస్తారు, 1/16, ఓకే. ఒక మహిళ ఎన్ని రోజుల్లో చేస్తుంది, 16 నాళ్ళు ఎంత, 4 6 24, 4 64, ఒక మహిళ 64 రోజులు చేస్తాడు, ఒక పురుషుడు 96 రోజులు చేస్తాడు. 8 మంది మహిళలు అంటే మల్టిప్లై బై 8, ఒకరికి 64 అంటే మల్టిప్లై బై 8, 4 పురుషులు మల్టిప్లై బై 4. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు అంటే దీన్ని ప్లేస్ చేయాలి. సో చూడండి, 4 1 4 2 8, 4 4 16, 24 ఇక్కడ రాసిన చూడండి. 1/24 అనేది మెన్ ప్లస్ నెక్స్ట్ 8 8 5 40, 8 64, 1/8, 1/8 అనేది ఉమెన్. సో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తుంటే ఎల్సిఎం చూడండి, 8 తీసుకుంటే డైరెక్ట్ 8 3 24, 8 1 8, ఎల్సిఎం 24, ఇక్కడ 24 ఉంది కాబట్టి 1, ఇక్కడ 24 ఉంది కాబట్టి 8 ఉంది కాబట్టి 3, ఓకే. 3 + 1 4, 4/24, 4/24 అంటే 4 5 20, 4 6 24, 1/6, 1/6 అనేది పర్ డే, మనకు డేస్ కావాలి కాబట్టి 1/6 రివర్స్ అయితే 6, ఆప్షన్ 3, ఓకే. ఆప్షన్ 3 6 days. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.